World Chess Championship. Living my dream. ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సాధించి చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లారెన్ చైనా ప్లేయర్పై 6.5 పాయింట్లతో గురువారం ముగిసిన ఆఖరిదైన 14వ రౌండ్లో అద్భుత విజయం సాధించిన గుకేష్ 7.5 పాయింట్లతో 18వ ఛాంపియన్గా నిలిచాడు. దీంతో అతి పిన్న వయసులో 18 ఏళ్లకై ఈ టైటిల్ను గెలిచిన తొలి గ్రాండ్ మాస్టర్ రికార్డు సృష్టించారు. తద్వారా రష్యా లెజెండ్ ప్లేయర్ జియార్ కాస్పరోవ్ 22 ఏళ్ల వయసు గల ప్లేయర్ రికార్డులను బ్రేక్ చేశారు. ఇండియా గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు తర్వాత ఛాంపియన్గా నిలిచిన రెండో ఇండియన్ ప్లేయర్గా గుకేష్ రికార్డులకు ఎక్కారు. 2012 తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ప్లేయర్ గుకేష్ కావటం విశేషం. The time I started playing chess, like 6.5, 7, I've been dreaming about this. విన్నర్గా నిలిచిన గుకేష్కు 11.03 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. ఇక తమిళనాడులో స్థిరపడిన తెలుగు మూలాలు కలిగిన గుకేష్ ఈ టోర్నీలో మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్గానే ఆడాడు. కాకపోతే టోర్నీ ఆరంభంలోనే వరుసగా డ్రాలు చేసుకున్నా ఎక్కడ తన ఆటలో మార్పు రాకుండా జాగ్రత్త పడ్డాడు. లారెన్ కూడా ఛాన్స్ వచ్చిన ప్రతిసారి గుకేష్కు గట్టి పోటీ ఇవ్వడంతో 13వ గేమ్ కూడా డ్రాగానే ముగిసింది. ఈ గేమ్లో గుకేష్ తెల్ల పావులతో ఆడటంతో ఖచ్చితంగా గెలుస్తాడని అందరూ ఆశించారు. కాగా లారెన్ 68 ఎత్తుల వద్ద డ్రా చేయడంతో టైటిల్ ఫైట్ లో ఉత్కంఠ ఓ రేంజ్ కు చేరుకుంది. ఫైనల్ పోరు కూడా అనూహ్యంగా డ్రా వైపుగానే సాగింది. కానీ క్షణకాలం ఏకాగ్రత కోల్పోయి లారెన్ చేసిన ఒక చిన్న తప్పిదాన్ని ఆసరాగా చేసుకున్న గుకేష్ 55వ ఎత్తు వద్ద గేమ్ ను ఊహించని మలుపు తిప్పాడు. లారెన్ బోర్డుపై 2 బటులు మాత్రమే మిగిలి ఉంటే గుకేష్ రూక్ బిషాప్ తో ముందుకు వెళ్లాడు. చకచకా వ్యూహం మారుస్తూ చివరకు 58 ఎత్తుల వద్ద లారెన్ పై చేయి సాధించాడు. అంతే, ఊహించని విజయం సాధించిన గుకేష్ కన్నీటి పర్యంతం కాగా లారెన్ ముఖావంగా కూర్చుండిపోయాడు. అద్భుత విజయం సాధించిన గుకేష్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. లక్షలాది మంది యువతకు గుకేష్ స్ఫూర్తిగా నిలిచాడని మోదీ కితాబిచ్చారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, అభివన్ బింద్రా, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, అమెరికన్ గ్రాండ్ మాస్టర్ హికారు నమకురా, విశ్వనాథన్ ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం గుకేష్ మాట్లాడుతూ, ఈ క్షణం కోసం గత 10 ఏళ్లుగా కలలు కంటున్నా. ఇప్పుడు నా కళ సాకారమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గెలుస్తానని ఊహించలేదు. గెలిచిన వెంటనే కాస్త ఉద్వేగానికి లోనయ్యా. 6 ఏళ్ల వయసు నుంచి ఇలాంటి కళల కోసం చాలా ఎదురు చూసా. అందుకే ప్రతి ప్లేయర్ ఈ క్షణం కోసమే జీవిస్తారు. నేను కూడా ఈ క్షణాల కోసమే జీవించాలని కోరుకున్నా. ఛాంపియన్షిప్ లో పోటీ పడిన ప్లేయర్ నుంచి దేవుడి వరకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. డింగ్ లారెన్ నిజమైన ఛాంపియన్. ప్రతి రౌండ్ లో చాలా గట్టిగా పోరాడాడు. విజయం అతన్ని వరించినందుకు సారీ చెప్పాలనుకుంటున్నా. నేను చెస్ ఛాంపియన్షిప్ ను గెలవాలని నాకంటే నా తల్లిదండ్రులే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ కళ నిజమైనందుకు చాలా గర్వంగా ఉందని తెలిపాడు.